కృష్ణ దేవుడారా, ప్రభునా మీ అందరికీ ఉదయకాలపు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క మహాకృపను బట్టి ఈ దినం దేవుని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం తరుణం ఇచ్చినందుకైనా ఆయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రైజలా దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రభు మహిమార్థమై ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరమందాసుడా ప్రేమ తండ్రి, ఉదయకాలంలో మీ పాద సన్నిధిలో చేరి మీ ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత, ఈ భాగ్యం, ఈ సమయం తరుణం ఆయన మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు ప్రభువా మీరు మమ్మల్ని కాపాడి నడిపించి దీవించిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇప్పుడు ఆయన మీ స్వరం మేము మాట్లాడబోతుండగా మీరు మాతో, నాతో, మా అందరితో మాట్లాడమని మీ సన్నిధి ఉంచమని, మీ సన్నిధి కాదు మాపై ప్రకాశింపచేయమని, ఇది నాయన ధ్యానంలో అయ్యా మీరు మాకు తోడుగా నడిపించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కృష్ణ నేర్పడారా, ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థాన మహిమలో అనేక విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం. మరి ఇదిన పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, ఆయన పనులు ధ్యానం చేసుకున్నాం. గత 2 దినాలు మనము దేవుని వాగ్దాన పరంగా పరిశుద్ధాత్మ యొక్క గుణగణాలు గత 2 దినాలు మనం ధ్యానం చేశాం. దేవుని గుణగణాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి కలిగినటువంటి గుణగణాలని మనము ధ్యానం చేస్తున్నాం. మరి దినం ప్రత్యేకించి దేవుని బిడ్డలు గమనించండి, వేదాంత పరంగా, థియాలజీ పరంగా, వేదాంత పరంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనము ధ్యానం చేద్దాం. గత 2 దినాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారు ఏ గుణగణాలు కలిగి ఉన్నారో అవన్నీ క్లుప్తంగా మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ దినం ప్రత్యేకించి వేదాంత పరంగా, అనగా దేవుని యొక్క శ్రేష్టమైన ధన్యతలు పొందిన నిమిత్తం వేదాంతం అనేది, మరి ఆనాడు థియాలజీ అంటారు, దేవుని శాస్త్రం, దైవ శాస్త్రాన్ని గురించి ఈ దినం మనం ధ్యానం చేద్దామని దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా చక్కగా విని తద్వారా మేలు పొందాలని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ కార్యాలు వేదాంత పరంగా ప్రస్తుతం పరిశుద్ధాత్మ కార్యాలు, పరిశుద్ధాత్మ శక్తి గురించి మనము గత 2 దినాలు మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాం, వాక్యం విన్నాం, దేవునికి ఘనమైన నామాన్ని స్తుతించాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. మరి ఇది ప్రత్యేకించి వేదాంత పరంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం పరిశీలిద్దాం. వేదాంత పరంగా పరిశుద్ధాత్మ కార్యాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని గమనిస్తే న్యూమటాలజీ అంటారు. న్యూమటాలజీ అనగా వేదాంత సిద్ధాంతాలు, వేదాంత సంబంధమైనటువంటి పనులు, వేదాంత సంబంధమైనటువంటి కార్యాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. న్యూమటాలజీ అనే విషయాన్ని ఇది మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే న్యూమటాలజీలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం ఏంటంటే, దేవుడే పరిశుద్ధాత్మ కార్యాలు మన మధ్య జరిగించేవాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఎలాగైతే దేవుడు కార్యాలు జరిగిస్తాడో, అలాగే దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాడనేది వేదాంతం యొక్క సిద్ధాంతం. కాబట్టి దేవశాస్త్రంలో ఏదైతే రాయబడిందో ఆ విషయాలు మనము ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. వేదాంత పండితులు రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ మాథురి గారు, అమెరికా, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఆధారం చేసుకొని, రెండో విషయం రెవరెండ్ డాక్టర్ యేసరత్న గారు, వేదాంత పండితులు, వీరు రాసినటువంటి వేదాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దిన కార్యక్రమాన్ని ప్రభు మహిమార్థమై మనము ధ్యానం చేసుకున్నాం. వేదాంతులు ఏదైతే బోధించారో, వేదాంత విద్వాంసులు ఏదైతే మనకు తెలియచేశారో ఆ విషయాలు ఈ దిన మనము మరి చరిత్ర పరంగా, అలాగే వేదాంత పరంగా మనము దేవుని యొక్క మహాకృపను బట్టి జ్ఞాపకం చేసుకోవాలని, ధ్యానం చేయాలని దేవుని బిడ్డలారా మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక వేదాంత పరంగా చూస్తే, వ్యక్తిగతంగా మనం ఒకసారి వేదాంతాన్ని గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడని చూస్తున్నాం. హోలీ స్పిరిట్ ఈజ్ ఏ పర్సన్. ఆయన పరిశుద్ధాత్మ
పూర్ణుడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి దేవుని బిడ్డలకు మనం గమనిస్తే పరిశుద్ధాత్మలో మనము ధ్యానం చేస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడిలో ఆయన కలిగి ఉన్నాడన్న విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. కనుక పరిశుద్ధాత్మ అనే ఈ కార్యం పుంలింగ సర్వనామ విషయంలో వాడినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి. వేదాంత పరంగా మనం గమనిస్తే వేదాంత పరంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానం చేయాలి. ఎందుకంటే వేదాంత పరంగా గమనిస్తే పరిశుద్ధాత్మ కార్యములు దేవుడు జరిగిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి దేవుడి కార్యాల్లో ఆయన జరిగిస్తాడు. మూడో విషయం గమనిస్తే పరిశుద్ధాత్మ యొక్క శక్తి యొక్క వ్యక్తిత్వం, పర్సనాలిటీ అంటే ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. వేదాంత విద్వాంసులు తెలియజేసిన విషయాలు ఏంటంటే వేదాంత పరంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే నామం పవిత్రమైనది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఈ నామం పవిత్రమైనది మాత్రమే కాదు, దేవుని యొక్క కార్యాలు జరుగు నిమిత్తం దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడిన కార్యాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని మొట్టమొదటి మనం గమనిస్తే పరిశుద్ధాత్మ శక్తి వేదాంత పరంగా మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు మేధస్సు కలిగిన వాడు. ఆయన మేధస్ శక్తి కలిగిన వాడిని చూస్తున్నాం. దేవుని గమనించండి. మేధస్ శక్తి అంటే సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు. మేధస్ అనగా సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామమున మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి, కుమారుడు ఎంత మేధస్ కలిగి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంత మేధశక్తి కలిగిన వాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఈ మేధాశక్తి సంపూర్ణమైన జ్ఞానం ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ అధ్యాయం 10-11 గమనిస్తే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా బయలుపరుచున్నాడు. దేవుడి కార్యాలు దేవుని బిడ్డలు గమనించండి. ఆత్మ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. లేకపోతే మనకు అర్థం కాదు. మరియమ్మ గర్భవతిగా ఉన్నది, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ మానవ జ్ఞానంతో అర్థం చేసుకోలేని పరిస్థితి ఉందన్న ఉద్దేశంతో ఎలిజబెత్ను ఆ ఆత్మతో నింపినప్పుడు ఈమె ఎవరో, ఈమె గర్భంలో ఎవరో ఆమెకు తెలిసిపోయింది. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చి నాకు ఎలాగో ప్రాప్తించాను. ఇలాగా దైవ కార్యాలు దేవుడు తన బిడ్డకు తెలియజేస్తారు. కనుక దేవుని బిడ్డలు గమనించండి. దేవుడికి ఉన్న మహా మేధాశక్తి ఏంటంటే మానవ జీవితంలో, మానవ మనుగడలో మానవుడు ఎలాగ జీవించాలి, మానవుడికి ఎలాంటి జ్ఞానం ఇవ్వాలి, ఎలాంటి జ్ఞానంతో మానవుడు నింపాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన మేధాశక్తి కలిగిన వాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఈ మేధాశక్తి ఎలా వస్తుంది? దేవుని యందు మనము సంపూర్ణ మాన్యత కలిగి జీవించినాడు, సంపూర్ణంగా దేవుడు మనము జీవించినాడు. దేవుడు మనకు ఇచ్చే మహా కృపావరం ఏంటంటే మేధాశక్తి. ఆయన మేధస్సు కలిగిన వాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ మేధస్సు హృదయాలను పరిశీలించేవాడు, హృదయ స్పందన గమనించేవాడు. కనుక హృదయం మోసకరమని నేను చూస్తున్నా కనుక హృదయ స్పందన ఆయన గమనిస్తాడు. అందుకనే మన హృదయాలను మనము పవిత్రంగా ఉంచాలి. హృదయ పవిత్రత ఎంతైనా ముఖ్యమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక మంచి గుణం ఏంటంటే మన హృదయంలో ఊహ రాకముందే ఆయన ఎలిగినవాడు. మన హృదయంలో ఊహలు ఉంటాయి కదా, ఆ ఊహలు రాకముందే ఆయన ఎలిగినవాడు. దాన్నే మేధాశక్తి అంటారు. కాబట్టి ఏ ఊహ మనకు వస్తుందో దాన్ని ఆయన గమనించి అక్కడే దాన్ని ఆయన ఆప్ చేస్తారని చూస్తున్నాం. అందుకనే చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ రకమైనటువంటి ఏ తలంపు కూడా రాకుండా ఊహనే ఆయన అక్కడ ఆప్ చేసే మేధాశక్తి దేవునికి ఉందని, పరిశుద్ధాత్మ దేవునికి ఉందని దేవుని బిడ్డల పండితులు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి గమనించండి, ఆయన మేధాశక్తి సంపన్నుడు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు కనుక మానవుని కూడా అలాగే చేయాలని, మానవ జీవితంలో మేధస్సు అనుగ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే హృదయాలను పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి ఆయన కార్యాలు తెలిగించి దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకని మనం గమనిస్తే దేవుని బిడ్డలు గమనించండి, మేధస్సు ఎలాంటిదో ఆయన ఎరిగిన, మనకున్నటువంటి జ్ఞానం ఎలాంటిదో
ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకనే ఆయన పేరుకు మనం ఒకసారి దాని భావం చూస్తే ఆయన మేధాశక్తి సంపన్నుడు. అంటే మేధాశక్తి కలిగిన వాడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడని దేవుని బిడ్డ వేదాంత పరంగా మనము అర్థం చేసుకోవాలి. వేదాంత పరంగా అర్థం చేసుకుందంటే ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు, మేధాశక్తి కలిగిన వాడు అనే విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆయన హృదయాలను పరిశీలించి పరీక్షించి పరిశోధించేవాడు కనుక దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం మేధాశక్తికి సంబంధించిందని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక రెండవ ప్రముఖమైన విషయం గమనిస్తే దేవుని దయా సంకల్పాన్ని బయలుపరచువాడు. దేవుని యొక్క దయా సంకల్పం, ఒక మానవుడి పక్షాన దేవునికి ఎలాంటి దయ ఉన్నది, ఎలాంటి ప్రణాళిక ఉంది, ఎలాంటి ప్రణాళిక చొప్పున మానవుని దేవుడు నడిపించనేది బయలుపరచువాడే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే దేవుని దయా సంకల్పాన్ని ఆయన తెలియచేవాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని దయా సంకల్పం, మానవుని పక్షాన దేవునికి ఉన్న దయా సంకల్పం ఎలాంటిదో ఆయన ఎరిగినవాడు. అందుకనే గర్భంలో రూపపడక మునిపే నేను ఎరిగితే అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ గమనించండి, ఆయన మానవుని యొక్క జీవితంలో దేవుని దయా సంకల్పము ఒలిగింపచేసి మానవుని స్థిరపరిచి బలపరిచి ఆత్మతో నింపి ఆత్మకార్యం జరిగించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఆత్మ ఒక్కడే తన చిత్తానుకూలంగా జరిగించుటకు దేవుని సంకల్పాన్ని నెరవేర్చువాడు. దేవుని సంకల్పం మానవుడి పక్షాన దేవుని సంకల్పం ఏమైనదో దాన్ని నెరవేర్చువాడని చూస్తున్నాం. మోషే జీవితం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఐగుప్తుకు వెళ్ళబట్టే 7 సాకులు చెప్పాడు. నేను వెళ్ళలేను, నేను నోటి మాట నిలవాడు, నత్తివాడను, నాకు కాదు, నా మాట ఇలాగా 7 సాకులు. అయినా అది దేవుని సంకల్పం కనుక, దేవుని దయా సంకల్పం కనుక దేవుడు ఆయన్ను నడిపించాడు, తన కార్యాలు జరిగించాడు. అలాగా ఎవరైతే దేవుడు ఎన్నుకుంటారో అలాంటి వారి పక్షమున దేవుడు కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే అది ఆయన దయా సంకల్పం అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటారు. దేవుని యొక్క దయా సంకల్పం చొప్పున ఆయన కార్యాలు జరిగించే దేవుడని చూస్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం గమనిస్తే తన కుమారుడు అనేక సహోదరులు చేసినట్లుగా దేవుడు ఎవరిని ముందుగా ఎదిగనో వారు తన కుమారుడితో సాగుకోగలవారుటకు ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను, ఎవరిని పిలిచను వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. దేవుని స్తోత్రం. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క దయా సంకల్పం, దేవుని యొక్క అనాది సంకల్పము మానవ పక్షమున నెరవేర్చేంత వరకు ఆయన విడవక విడబాయక కరుణించి కాపాడి ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే దేవుని సంకల్పంలో ప్రేమ ఉన్నది. ఆయన ప్రేమించే దేవుడు ఎంతవరకు శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించగల దేవుడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో అనురాగం ఉన్నది. దేవుని బిడ్డలు గమనించండి, ఆయన ప్రేమ గల దేవుడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం గమనిస్తే అక్కడ పౌరు భక్తులు తెలియజేసిన ప్రేమ ఎలాంటిదో, ప్రేమ యొక్క గుణలక్షణాలను కూడా అక్కడ భక్తుడు వివరంగా తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించే దేవుడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా ఆయన నిన్ను నన్ను మనందరినీ ప్రేమించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆయన ప్రేమ స్వరూపి. దయా సంకల్పాన్ని అలాగే నెరవేర్చేవాడు. తర్వాత ప్రేమలో ఆయన మంచితనాన్ని కనపరుస్తాడు. ప్రేమలో ఆయన మంచితనాన్ని కనపరుస్తాడు. దేవుడు ఎంత మంచివాడో ఆ ప్రేమలో తెలిసిపోతుంది. పాపులమైన మనము ఎంత చెడవారమో ఆ చెడ్డతనాన్ని ఆయన గుర్తించి కూడా మనం ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన కుమారుడిగా ప్రేమిస్తున్నాడు, తన కుమార్తెగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకుని ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాడు. వేదాంత పరంగా మనం చూస్తే, వేదాంత పరంగా దేవుని యొక్క గుణగణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, కనికరించే దేవుడు, కాపాడే దేవుడు అని దేవుని బిడ్డలు మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకనే ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి ఆయన దయా సంకల్పంలో ప్రేమ ఉన్నది, ఆయన దయా సంకల్పంలో కరుణ ఉంది, ఆయన దయా సంకల్పంలో
కనికరం ఉన్నది. ఆయన దయా సంకల్పంలో మానవుని చివరి వరకు ప్రేమించే విధానం ఉంది. అందుకనే ముదిని వచ్చు వరకు ఎత్తుకున్న వాడను నేనే, సంగ పెట్టుకున్నా నేనే దేవుని వాగ్దానం ఉంది. కాబట్టి చివరి వరకు ఆయన ఎత్తుకుంటాడు, సంగ పెట్టుకుంటాడు. ఆయనే కరుణించి కాపాడే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం. ఇది దేవుని యొక్క దయా సంకల్పాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయన మన మధ్య ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు, ఆయన మన మధ్య కాపురం ఉన్న దేవుడు అని చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిన్ను నన్ను మనందరినీ ఆయన ప్రేమించే దేవుడు, మంచితనంతో ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాడు. మాత్రమే కాదు, నవీన స్వభావం కలుగుటకు ఆయన మనసు మార్చువాడు. నవీన స్వభావం. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనిస్తే 4వ అధ్యాయము 22వ వచనం గమనిస్తే ఆయన అంటున్నాడు, చిత్తవృత్తి యందు, అనగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో వాటి యందు మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో ఏదైతే మనం కలిగి ఉన్నామో వాటిని వదులుకొని దేవుని యొక్క సాన్నిధ్యంలో, దేవుని యొక్క సముఖంలో ఆయన ఇష్టమైన బిడ్డగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. చూడ గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం గమనిస్తే, మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశలున్న చెడిపోయి ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడి వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకోవాలి. నవీన స్వభావం అనగా నూతనమైన మనసు, రూపాంతరం పొందాలి, నూతనమైన మనసు ధరించుకోవాలని అక్కడ ప్రభువు మన కార్యాలు జరిగించడం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యక్రమాలకు తెలియజేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్న తర్వాత వేదాంతపరంగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. నమ్మండి, గ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిలో ఆయన కార్యాలు జరిగించే దేవుడని చూస్తున్నాం. అందుకనే దేవుని నిగూఢమైన విషయాలు మానవునికి తెలియజేస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే నిగూఢమైన విషయాలు, దేవునికి నిగూఢమైన విషయాలు ఉన్నాయి. వాటిని బయలుపరచువాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక దేవుని యొక్క నిగూఢమైన విషయాలు మానవునికి బయలుపరచువాడు ఆయనే. అలాంటి గొప్ప శాఖశేఖర దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత ఆయన మనతో మాట్లాడే దేవుడు. ప్రకటన 2:7 వచనం గమనించి ఆయన మనతో మాట్లాడతారు. ప్రతి విషయం కూడా ఆయన మాట్లాడే దేవుడు. చూడండి, అందుకంటాడు, ఆత్మ సంఘముతో చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన మాట్లాడే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే ఆత్మ మనతో మాట్లాడతాడు. అది రకరకాలుగా మాట్లాడవచ్చు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. అది మాత్రమే కాదు, ఆయన తన కృప చేత మనను ప్రేరేపించి మాట్లాడే విధానం ఉందన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఆయన మాట్లాడే దేవుడు. తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి మనము పరిశుద్ధాత్మ కార్యాలు ధ్యానం చేస్తున్నాం. మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మన కోసము విజ్ఞాపన చేయవాడు. దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. అందుకనే భక్తులైనటువంటి పౌలు రోమిలకు రాస్తూ ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన మన మధ్య మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. భక్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఒకసారి మనం గమనిస్తే రోమా పత్రిక 8వ అధ్యాయం చూడ గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం గమనిస్తే విషయాలు దేవుడు మనకు 26వ వచనం చూద్దాం. ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మన యుక్తముగా ఎలా ప్రార్థన చేయవాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్తిగా మూలతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూసారా, నిజంగా మనం అనుకుంటా మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన, కానీ మనకు ఎలాగ ప్రార్థన చేయదు రాదు. అయితే దేవుడు మన పక్షమున ఉచ్చరింప శక్తిగా మూలులతో ఆయన మన పక్షమున దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. విజ్ఞాపన గమనించండి, ఆయన విజ్ఞాపన చేసి దేవుడు మన పక్షమున మన బలహీనతలన్నీ కూడా పక్కన ఉంచి మనకు ఏదైతే అవసరమో దానికోసం దేవునితో ఆయన పోరాడు. దేవునితో ఆయన కార్యాలు జరిగించడం క్రితం మన పక్షమున ఆయన పోరాడే దేవుడని పరిశుద్ధాత్మ కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నా. అందుకే మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను విడవను, అనాథులుగా విడవను, నేను
మీకు ఆదరణకర్తను పంపిస్తారని ప్రభువు యేసు క్రీస్తు వారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆదరణకర్త, ఆదరణకర్త. కాబట్టి ఆదరణకర్త మన పక్షమున దేవుని బిడ్డలారా గమనించండి, మన పక్షమున ఆయన సమస్తాన్ని నెరవేర్చి ఈడేర్చి కార్యాలు జరిగించిన నిమిత్తం ఆయన మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేయ దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప అలాంటిది, మానవుడి పక్షంలో దేవుడుకున్న ప్రేమ లాంటిది. అందుకనే తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు పరలోకంలో ఉన్నాడు, కుమారుడు తరపున తండ్రి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. వేదాంత పరంగా మనం గమనిస్తే ఆయన విజ్ఞాపన చేయవాడు, విజ్ఞాపన చేయవాడు. మన పక్షమున ఆయన విజ్ఞాపన చేసి దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత 4వ విషయం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని బోధిస్తాడు, బోధించేవాడు, మనం తెలియచేస్తాడు. ఆయన ఆత్మస్వరూపుగా ఉండి మనకు ఆయన సమస్తాన్ని తెలియచేసేవాడు, బోధించేవాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన బోధించేవాడు. బోధించడం మాత్రమే కాదు, బోధించబడిన విషయాలు మన ద్వారా ఆయన నెరవేర్చుకునే శక్తి గలది. దేవుని బిడ్డలు గమనించండి, ఆయన శక్తి గల దేవుడని, శక్తి గల కరుణగల దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత 5వ ప్రాముఖ్యమైన విషయం చూస్తే ఆయన మనల్ని నడిపించేవాడు, నడిపిస్తాడు. నడవలేని స్థితిలో ఆయన నడిపించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. నడిపిస్తాడు, నడిపించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, బాగు చేసే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన నడిపించే దేవుడని చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అవసరమైనప్పుడు సేవ కోసము తన బిడ్డలను పిలిచి వారిని అభిషేకించి సేవ నిమిత్తం పంపించే మహాశక్తి గల సంపన్నుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూస్తే, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం మనం గమనిస్తే 2వ వచనంలో బర్నబాను పౌలును పిలిచి సేవ కోసం నిర్ణయించి ప్రత్యేకించి వారిని అభిషేకించి పంపించినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలకు గమనించండి. అలాగా దేవుని కార్యాలు జరుగు నిమిత్తం ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎలాగ ఇక్కడ సువార్త ప్రకటించి అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు ఆయన జరిగించాడో వాటన్నిటికీ నిదర్శనముగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. ఆనాడు ఆయన ప్రజలందరిలో కార్యాలు జరిగించాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిలో గమనించండి, ఒక్కొక్కరిలో ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఒక్కొక్కరిలో వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని స్థిరపరిచి బలపరిచి బలమైన కార్యాలు ఆయన జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వేదాంత పరంగా చూస్తే ఆయన వ్యక్తిగతంగా ఆయన నడిపించే దేవుడు, వ్యక్తిగతంగా ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే పరిశుద్ధాత్మ కార్యాలు వేరుగా ఉంటాయి, పరిశుద్ధాత్మ శక్తి వేరుగా ఉంటుంది, పరిశుద్ధాత్మ కార్యకలాపాలు వేరుగా ఉంటాయన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. మానవ జీవితంలో ఎందుకంటే మానవుడు దేవుని దూరం కాకూడదు. అందుకనే ప్రభువైన యేసు క్రీస్తు వారు మీకు ఆదరణకర్తను పంపిస్తున్నారు. ఆదరణకర్త, ఆదరించే దేవుడు. అన్ని విషయాలు ఆయన ఆదరించడం మాత్రమే కాదు, నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, సమస్తంలో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే మనం గమనిస్తే పరిశుద్ధాత్మ కొన్ని పేర్లు మనము వేదాంత పరంగా చూస్తున్నాం. మొట్టమొదటి పేరు అంటే ఆయన సత్య స్వరూపైన ఆత్మ. ఆయన సత్యం ఉన్నది, ఆ సత్యాన్ని స్వరూపంగా ధరించుకొని ఆయన మనల్ని నడిపించే దేవుడు. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు నువ్వు సర్వ సత్యములోకి నడిపించదని యోహాను భక్తుడు యోహాను సువార్తను తెలియజేస్తున్నారు. సర్వ సత్యములోనికి నడిపిస్తారు. ఆ సత్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అక్కడ మనం గమనిస్తున్నాం. పిలాతు ప్రభువుని అడిగాడు, సత్యమనగా ఏమిటి అని ప్రభువుని అడిగితే ఆ సత్యమనగా ఏమిటో గ్రహించకముందే గమనించకముందే అన్యాయం తీర్పిచ్చాడు. దేవుని బిడ్డ గమనించండి, సత్యమే జయతి అంట. కాబట్టి సత్యమే జయిస్తుంది. కాబట్టి ఆయన సత్యశీలుడు, సత్యాన్ని ప్రకటించేవాడు, సత్యాన్ని జరిగించేవాడు, సత్యాన్ని ప్రతి మానవ జీవితంలో ఆయన కార్యరూపం ధరించి కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఆయన సత్య స్వరూపైన ఆత్మను చూస్తున్నాం. సర్వశక్తిమంతుడిని కూడా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని బిడ్డలు గమనించండి, ఆయన సత్య స్వరూపైన ఆత్మ. తర్వాత రెండో విషయం గమనిస్తే ఆత్మను శ్వాసగా అక్కడ తెలియజేస్తున్నాడు. యోగ గ్రంథం 34వ అధ్యాయం
33వ వచనం చూస్తే శ్వాస శ్వాస అంటే ఈ శ్వాస నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును ఊదగా, శ్వాస ఊదగా నరుడు జీవాత్మ ఆయన జీవించే ప్రాణి. కాబట్టి ఆయన శ్వాస, నీ శ్వాస, మన ధ్యాస అవన్నీ కూడా ఆయనే. దేని బిడ్డ గమనించండి, మనం ఉన్న ఈ శ్వాస ఆయనే. శ్వాస ఉచ్ఛ్వాస అంటారు కదా, అది ఆయనే. ఆయన లేకపోతే మనం జీవించలేదు. దేని బిడ్డ గమనించండి, శ్వాస పోతే శరీరం నిర్జీవమే. కాబట్టి శ్వాస ద్వారా ఆయన కార్యాలు ధరించే దేవుడని వేదాంత పరంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శ్వాస ద్వారా ఆయన కార్యాలు ధరించే దేవుడు, శ్వాస ద్వారా ఆయన సమస్తాన్ని నెరవేర్చగలిగిన దేవుడని దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మిత్రులకు దేవుడు, ఆయన సమస్తాన్ని నెరవేర్చగలిగిన దేవుడు అనే విషయాన్ని దేవుడి బిడ్డలకు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే శ్వాస ఆయనే, మన ఊపిరి ఆయనే, ఊపిరిచ్చింది ఆయనే. అందుకే సమస్తాన్ని నెరవేర్చేవాడు దేవుడని దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మూడో విషయం గమనిస్తే రువాహు, గాలి. ఆయన బలమైన గాలిగా పనిచేసినాడు. అన్న రువాహు బలమైన శక్తి గల గాలిగా పనిచేశాడు. ఈరోజు కూడా నీలో నాలో ఆయన పనిచేస్తున్నట్లుగా దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే దేవుని కార్యాలు ఆశ్చర్యాలు, దేవునికి అద్భుతాలని దేవుడి బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మన పక్షమున సమస్తము నెరవేర్చేవాడు, మన పక్షమున విజ్ఞాపన చేయవాడు, మన పక్షమున సమస్తం ఆయన తల్లి దగ్గర మన తల్లి దగ్గర సమస్తం నెరవేర్చే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు వేరుగా ఉంటాయి, పరిశుద్ధాత్మ శక్తి వేరుగా ఉంటున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే నమ్మిన వారి పక్షమున పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తాయి. ఎవరైతే నమ్ముతారో వారి పక్షమున దేవుడు కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకని ఆయన మన పాపమును ఒప్పుకొని చేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8 చూస్తే మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు కనుక పాపాలను ఒప్పింపచేసి పరిశుద్ధునిగా చేయడానికి ఆయన అన్ని విధాల ప్రయత్నం చేసి మానవ జీవితంలో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. మానవ జీవితంలో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి దేవునికి మాత్రం కూడా ఇష్టం కాదన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకనే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశమని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఉదయకాలమున పరిశుద్ధాత్మ కార్యాలు ఇలా మనం ధ్యానం చేస్తాం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యాలు భూలోకంలో మానవుని పక్షమున దేవుడు జరిగించే కార్యాలు భూలోకంలో మానవుని ఒక్కొక్కరి పక్షమున ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితంలో దేవుడు జరిగించే కార్యాలు ఏంటో మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మానవ జీవితంలో మానవుడు పాపి అని ఆయన ఒప్పింపు చేస్తాడు. పాపి పశ్చాత్తాపడాలి, పాపం నుండి మరలాలి, పాపం నుండి మరలగలిగితే మానవుడికి మేలు చేస్తారని దేవుని యొక్క వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నెరవేర్చువాడే పరిశుద్ధాత్మ దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. మానవుడు తిరిగి జన్మించాలి, మానవ నూతన జన్మ రావాలి, బాప్తిసం ద్వారా నూతన జన్మ రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆ కార్యం జరిగించడానికి ఆయన మన మధ్య సత్య స్వరూపైన ఆత్మలు ఉన్నట్టుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత మనం గమనిస్తే ప్రతి విశ్వాసిలో అంటే దేవుల్లో ఎవరైతే జీవిస్తున్నారో వారందరిలో నివసించేవాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు అందరూ నివసిస్తారు. అయితే ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే దేవుళ్ళు ఉంటారో, ఎవరైతే దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మికలు జీవిస్తారో వారందరి పక్షమున మేలు జరిగించు నిమిత్తం దేవుడు ప్రతి విశ్వాసిలో ప్రతి వ్యక్తిలో ఆయన తన కార్యాలు జరిగించు నిమిత్తం నివాసం చేస్తాడు. అందుకే అంటాడు, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును. దేవుని బిడ్డ గమనించండి, ఎవరైతే దేవుని నమ్ముకొని దేవుని యందు స్థిరమైన బలమైన నమ్మికని జీవిస్తారో అలాంటి వారి పక్షమున మేలు చేయు నిమిత్తం ఆయన తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన మన పక్షమున ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన కార్యకర్త కనుక ఆయన కార్యాలు జరిగిస్తారు. తర్వాత ప్రముఖమైన విషయం ఏంటంటే ప్రతి విశ్వాసిలో ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమార్తెను ముద్ర వేస్తారు.
గమనించండి, భక్తులైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ మొదటి అధ్యాయం మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మనం గమనిస్తే కొన్ని విషయాలు అక్కడ భక్తులు మనకు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం గమనించండి. మొదటి అధ్యాయము 13వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయము 13వ వచనం గమనిస్తే అక్కడ, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ స్వార్థ విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది. ఆత్మ చేత మనం ముద్రించబడ్డా. ఎప్పుడైతే ప్రభు నమ్ముకొని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కార్చి పాప క్షమాపణ నిమిత్తం దేవుని దగ్గర మనం ఒప్పుకొని చేసుకొని బాప్తిసం పొందుతామో అప్పుడు మనకు ముద్ర వేయబడుతుంది. దేవుని బిడ్డలు గమనించండి, మనందరికీ కూడా ముద్ర వేయబడుతుంది. ఆ ముద్రలో మనం అందరం కూడా ప్రభు బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా, ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటాం అనే విషయాన్ని దేవుని బిడ్డలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ముద్ర వేయబడినటువంటి విషయాలు మనకు అందుకని దేవుని మనకు కీర్తి కలిగినట్టుగా ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన నిమిత్తమై తన ఆత్మను సంచికరుగా ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన ముద్ర వేస్తాడు. ఆ ముద్ర ఎవరు కూడా తీయలేదు. అందుకనే ఎవరైతే బాప్తిసం పొంది ప్రభు నమ్ముకుంటారో ఆ రోజు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ఆయన ముద్ర వేస్తారు. ఆ ముద్ర ఎవరు కూడా తీయలేరు. అటు కార్యం జరిగించిన నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఆయన అభయం ఇస్తాడు. అభయం ఇచ్చే దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 గమనిస్తే ఆయన అభయాస్తం ఇచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన బలపరిచే దేవుడని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన బలపరిచే దేవుడు. కాబట్టి ఉదయకాలం గమనించండి, నిన్ను నన్ను ఆయన బలపరుస్తాడు. నిన్ను తన కృపకు సాధనాలుగా వాడుకున్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. అందుకని అన్ని విషయాల్లో ఆయన నిన్ను నన్ను బలపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు అనే విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసు ప్రతి విషయంలో కూడా ఆయన మనను కాపాడుతాడు, దీవిస్తున్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. అది మాత్రమే కాదు, ఆయన మనకు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం గమనిస్తే అక్కడ ఉపకార ఆత్మను మీకు అనుభవిస్తాను. ఉపకారం చేసే ఆత్మ మన వచ్చి ఉన్నాడు. ఉపకారం చేశారు. అందుకనే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని భక్తులు చెప్పినట్లుగా ఏది కూడా మనం మరొకూడదన్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి మన మధ్య ఉండి ఆయన ఉపకారం చేసే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేస్తాం. అందుకని మనము ఉదయకాలమున ఒక్కసారి ఆలోచిద్దాం. ఆత్మను పొందిన వారిలో, పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారిలో మరి ఎలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తారో చూద్దాం. ఆత్మ ఫలాలు ఉన్నవి గమనించండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు ఇవన్నీ మనకు ఉంటాయి. వీటన్నిటిని మనము అనుసరించినట్టుగా దేవుడు ఆత్మ ద్వారా నడిపిస్తాడు. ఆత్మ శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ కృపావరాన్ని ఆయన కుమరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తాడు. అందుకని అక్కడ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి మనం గమనిస్తే అక్కడ అవయవం అనగా జాగ్రత్తం, అపవిత్రత, కామతృత, దురాశ, విగ్రహారాధన, తర్వాత ధనాపేక్ష, ఇవన్నీ కూడా మానవ జీవితంలో మానవుని చెడిపేస్తున్నాయి. అందుకని వాటి నుంచి తప్పించడానికే దేవుడు మన మధ్యకు ఆదరణకర్తను పంపించాడు. ఆయన ఆత్మ స్వరూపిగా మన మధ్య ఉండి, ఉపకార ఆత్మగా మన మధ్య ఉండి, సత్య స్వరూప ఆత్మగా మన మధ్య ఉండి ఆయన మనను చేరదీసి కరుణించి కాపాడి బలపరుస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నా. ఉదయకాలమున దేవుని బిడ్డలు గమనించండి, ప్రభు అయిన దేవుడు మానవ కార్యం జరిగిన నిమిత్తం రక్షణార్థమై ప్రతి మానవుడు రక్షించబడాలని, ప్రతి వ్యక్తి రక్షణలో ముందుకు సాగాలని, ప్రతి వారు రక్షణ కార్యంలో దేవుని ఘనమైన నామాన్ని స్తుతించాలని ఆయన కృప అనుభవించిన నిమిత్తం తగిన దేవుడు తన ఆత్మని లోకానికి పంపించాడు. ఆదరణకర్తగా, ఆదరించే దేవునిగా, బలపరిచే దేవునిగా, బాగు చేసే దేవునిగా, మానవ జీవితంలో రక్షణ కలిగించే దేవునిగా ఆయన మనమొచ్చి ఉన్నాడు. పునరుద్ధాన ఆ దినాలలో మరి ప్రభువు మనకు మిగిల్చినటువంటి సేవ, మిగిల్చినటువంటి పని నెరవేర్చిన నిమిత్తమే ఆయన మనమొచ్చి ఉన్నాడు, మనతో ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కార్యం జరిగిస్తుంది. వేదాంత పరంగా మనం గమనిస్తే ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనం అందరం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు
దివారాత్రులు ప్రార్థించాలి, ప్రార్థన పూర్వకముగా ముందుకు సాగాలి. ప్రభు మన మధ్య ఉన్నాడు, ప్రభు యొక్క ఆత్మ మన మధ్య ఉన్నది, ప్రభు మనతో కార్యాలు జరిగిస్తున్నాడు కనుక మనమందరూ కూడా ఆత్మపూర్ణమై సంపూర్ణమైన ఆత్మశక్తి పొందినవారమై ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందాసుడా ప్రేమ తండ్రి, ఈ దినం నాయన వేదాంత పరంగా మీ ఆత్మ కార్యాలు, ఆత్మ జరిగించే కార్యాలు, ఆత్మ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఎలా పనిచేస్తున్నటువంటి విషయాలు మేము ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం మీరు నుండి నడిపించేందుకై మీ వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా దీవించండి, మీ కృపలో బలపరచండి, బలమైన మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీరు యెరూషలేములో ఉండి తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టమని అయ్యా మీరు చెప్పిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా మేము కనిపెడుతున్నాం నాయన, మీ ఆత్మవర్షం మాపై కుమరింప చేయండి ఆయన. మేము తండ్రి మీ వైపు చూస్తున్నాం తండ్రి, మీ శక్తి మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మీరు తండ్రి వ్యక్తిగతంగా ఒక్కొక్కరిలో కార్యం జరిగించడం నిమిత్తం ప్రభువా అయ్యా మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ కార్యాలు ఇక్కడ జరిగించడం నిమిత్తమే నాయన ఆత్మ స్వరూపిగా మీరు మా మధ్య ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, మీ కృపలో బలపరచండి, బలమైన మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా ప్రార్థన ఆలకించిన ఆయన ఒక్కొక్కరిపై మీ ఆత్మశక్తి అయ్యా అవి కుమరించండి, మీ కృపలో బలపరచండి. ఆయన ఈ సుదినాలలో మీ ఆత్మశక్తి పొందువారిగా, పరిశుద్ధాత్మశక్తిని పొందే మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా, మీ సొత్తైన వారిగా నన్ను జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేసుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నా. మీ శక్తిని పొందిన ఆయన మీ కార్యాలు జరిగించిన నిమిత్తం, మీ స్వార్థ ప్రకటించిన నిమిత్తం, మీ స్వార్థ వ్యాపకత్వములు అయ్యా మీ శ్రేష్టమైన దీవెనలు పొందినంతగా నన్ను దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నా. అలాగే నాయన కరోనా వైరస్ కోసం ప్రార్థిస్తున్నాం. అయ్యా మా దేశాన్ని మీరు సంరక్షించండి, మీ కృపలో బలపరచండి. అలాగే నాయన ప్రపంచ దేశాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాల మధ్య నాయన మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. కరోనా యొక్క వైరస్ ను అయ్యా తగ్గించండి ప్రభు. రోజు రోజుకు నాయన మరి ఎక్కువ అవుతున్నాయి నాయన, మరి పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి తండ్రి. మీకు విజ్ఞాపనం చేస్తున్నాం, మీ చెంత మొరపెడుతున్నాం, మీ దగ్గర నాయన గోజాడుతున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించిన ఆయన మేలు చేయమని అయ్యా మా దేశాన్ని, మా రాష్ట్రాలను, అలాగే తండ్రి రాష్ట్ర నాయకులను దీవించండి, బలపరచండి ప్రార్థిస్తున్నా. అయ్యా సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా మరి నాయన కరోనా విషయంలో పరిశీలన చేస్తున్నటువంటి డాక్టర్లు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా, నర్సులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా, పారిశుద్ధ్య సంస్థలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించిన ఆయన మీ కార్యాలు జరిగించమని, మీ సన్నిధి ఉంచమని, మీ కాపు దయచేయమని, మీ ఆత్మశక్తి కుమరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన మా దేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా ఈ బృందాన్ని అయ్యా లైవ్ లో సహకరిస్తున్న మా బృందాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ దీవెన ఉంచండి, మీ కృప ఉంచండి, మీ కాపు దయచేయమని, మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వెనుక తండ్రి ఇలా ప్రభావం నడిపిస్తున్న దాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా మీ శ్రీకాన్ని మాపై ప్రకాశింప చేయమని, మీ ఆత్మశక్తి మాపై అయ్యా కుమరింప చేసి మమ్మల్ని మీ సాధనాలుగా పనిముట్లుగా మీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని యేసయ్య నామం బట్టి ప్రార్థనని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం చేయడం మనందరి సదాకాలం తోడైంది గాక. ఆమేన్.